ఇరాన్ అమెరికాను మోసం చేసిందట. ట్రంప్ బొక్కబోర్లా పడ్డట. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశామంటూ అమెరికా చెప్పుకుంటూ వచ్చింది. గత 3 రోజుల క్రితమే నంతాజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై చేసిన దాడులు విజయవంతమయ్యాయని కూడా ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. తీరా చూస్తే అక్కడ పెద్దగా నష్టం జరగలేదంటూ యుఎస్ ఇంటెలిజెన్స్ తెలిపింది. దాడులకు ముందే ఇరాన్ 400 కేజీల యురేనియంను రహస్య ప్రదేశాలకు తరలించింది. దీంతో 10 అణుబాంబులు తయారు చేసే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగియగానే ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి ప్రారంభించినట్టు ప్రకటించింది. అమెరికా మాటలను పెడజెవిన పెట్టి న్యూక్లియర్ ప్రోగ్రాం తిరిగి ప్రారంభిస్తున్నట్టు కూడా తెలిపింది. ట్రంప్ వార్నింగ్ ను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అమెరికా దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ సైట్లు పూర్తిగా నాశనం కాలేదంటూ యుఎస్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలను కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు తాజాగా విడుదల చేశారు. రిపోర్టు లీక్ కావడంపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ను కించపరిచే ఉద్దేశంతోనే తప్పుడు రిపోర్టు లీక్ చేస్తున్నారంటూ వైట్ హౌస్ మండిపడుతోంది.